వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. ఏ దేశమైనా అభివృద్ధి కావాలి అంటే ముందు ప్రజలు బాధ్యతగా ఉండాలి. అందుకోసం ప్రభుత్వం తన వంతుగా మంచి విద్య, వైద్యం అందించాలి. జీవన ప్రమాణాలని పెంచాలి. ప్రభుత్వమే వ్యాపార, ఉపాధి అవకాశాలు కూడా సృష్టించాలి. ఉద్యోగులకు కావాల్సిన స్కిల్స్ని నేర్పించడం కూడా ఇక్కడ ప్రభుత్వ బాధ్యతే. ఇవన్నీ ఉన్నప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తారు చంద్రబాబు? ఎప్పటికి సాధ్యమవుతాయి ఇవన్నీ? దానికి సమాధానంగా రిలీజ్ చేసిందే స్వర్ణాంధ్ర విజన్ 2047. జనరల్గా విజన్, స్వర్ణాంధ్రప్రదేశ్, సంపద సృష్టి, టెక్నాలజీ ఇలాంటి మాటలు వినగానే గుర్తొచ్చేది సీఎం చంద్రబాబే. అప్పుడెప్పుడో విజన్ 2020 గురించి మాట్లాడారు. ఇన్నాళ్లకు మళ్ళీ విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాదు, ఏడాదికి ఒక విజన్ని ప్రకటించి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీగా మారుస్తాము అంటున్నారు ఆయన. అంటే 200 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ అన్నమాట. ప్రస్తుతం ఇండియన్ ఎకానమీ సైజ్ 330 లక్షల కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా ఒక దేశానికి సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేదే చంద్రబాబు లక్ష్యం. విజన్ 2047కి అర్థం ఏంటని అడిగితే సింపుల్గా ఒక సమాధానం చెప్పొచ్చు. ప్రస్తుత బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలతో సమానంగా ఏపీని అభివృద్ధి చేయడం. ఎందుకంటే చంద్రబాబు పెట్టుకున్న టార్గెట్ $2.4 ట్రిలియన్ ఎకానమీ. సరిగ్గా ఈ $2.4 ట్రిలియన్ ఎకానమీ లిస్ట్లో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. అంటే ఒక బ్రిటన్, ఒక ఫ్రాన్స్లా ఏపీని మార్చాలి అనేదేగా మరి చంద్రబాబు లక్ష్యం అని అర్థం. టార్గెట్ చాలా పెద్దదే మరి. కానీ అందుకు చంద్రబాబు పెట్టుకున్న కాల పరిమితి కూడా ఎక్కువే. మరో 23 ఏళ్లలో ఏపీని $2.4 ట్రిలియన్ ఎకానమీగా చూడాలి అని అనుకుంటున్నారు ఆయన. మరి ఆ లక్ష్యం సాధ్యమా? చంద్రబాబు విజన్ 2047 ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అందుకు ఏ ఫార్ములాని తయారు చేసుకున్నారు ఆయన? ఒక రకంగా చంద్రబాబు నిర్దేశించుకున్న టార్గెట్ చాలా పెద్దది. ఒక రాష్ట్రాన్ని ఒక దేశం స్థాయిలో నిలపాలి అంటే చాలా మందికి అసాధ్యమనే అనిపిస్తుంది. కానీ దాన్ని చేసి చూపించడానికి సిద్ధం అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం 10 సూత్రాలని తయారు చేశారు. 1, పేదరికం లేని సమాజం. 2, ఉద్యోగాల కల్పన. 3, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. 4, నీటి వనరుల పరిరక్షణ. 5, రైతులు, అగ్రిటెక్. 6, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. 7, విద్యుత్, ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ. 8, ప్రోడక్ట్ పర్ఫెక్షన్. 9, క్లీన్ ఆంధ్రప్రదేశ్. అండ్ 10, డీప్ టెక్. ఈ 10 సూత్రాలకు అర్థం ఏంటి, వాటిని ఎలా అమలు చేయబోతున్నారు, వాటి వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. అంతకంటే ముందు విజన్ 2047 గురించి ఇంకాస్త మాట్లాడుకోవాలి. స్వర్ణాంధ్ర విజన్ పేరుతో ఒక విజన్ని ప్రకటించారు. బాగానే ఉంది. అంటే వచ్చే 25 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను అనేగా దాని అర్థం. విమర్శకుల ఊహాగానాలు ఇలానే ఉన్నాయి. 1999లో చంద్రబాబు విజన్ 2020ని ప్రకటించారు. కానీ 2004లో ఓడిపోయారు. 2014లో అధికారంలోకి వచ్చిన సరిగ్గా 2020 వచ్చే నాటికి చంద్రబాబు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉన్నారు. కానీ విజన్ 2020 పేరుతో 1999లో వేసిన బీజం టీడీపీ అధికారంలో లేకపోయినా మహావృక్షంగా ఎదిగింది. అందుకు హైదరాబాద్ అభివృద్ధి కళ్లకు కనిపిస్తున్న సాక్ష్యం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడేలాగా, మరింత ముందుకు తీసుకువెళ్లేలాగానే పాలించారు. అందుకు కారణం కూడా 1999లో ప్రకటించిన విజన్ 2020 అని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు విజన్ 2047ని ప్రకటించారు. అంటే సరిగ్గా 23 ఏళ్ల తర్వాత విజన్ 2047 సాకారం కావాల్సి ఉంది. సో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అభివృద్ధి ఆగిపోకూడదు. విజన్ 2047 లక్ష్యం దారి తప్పకూడదు. ఆ ఉద్దేశంతోనే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు ఒక మాట అన్నారు. రేపొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా విజన్ 2047 దెబ్బ తినకుండా పునాది వేస్తున్నాము అని చెప్పారు. అంటే అర్థం ఆ దారిలో నడవక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నాము అని చెప్పకనే చెప్పేశారు ఆయన. ఇప్పటికైతే చంద్రబాబు చేతిలో ఉన్నవే 4.5 ఏళ్లు. 2047 టార్గెట్ పెట్టుకున్న ఈ 4.5 ఏళ్లలో ఏం చేస్తారో ఆయన చెప్పాలి. అందుకే డిసెంబర్ నుంచి తాను కూడా గేరు మార్చి కొత్త గేమ్ని మొదలు పెట్టబోతున్నాను అంటూ చెప్పారు. డిసెంబర్ 15 నుంచి రాజధాని అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయి. 50,000 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపం తీసుకొస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేసి జాతికి అంకితం ఇస్తాము అన్నారు. ఈ టార్గెట్లతో పాటుగా మరో 10 లక్ష్యాలు కూడా నిర్దేశించుకున్నారు సీఎం. డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది, చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం, జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈరోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. సింగపూర్ చాలా చిన్న దేశం, కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి. యూరప్ కంట్రీస్ కూడా చిన్నవే, కానీ డెవలప్డ్ కంట్రీస్ అవి. ఎలా సాధించాయవి అంటే వెల్దీ, హెల్దీ, హ్యాపీ అనే సూత్రంతో. లేటెస్ట్గా చంద్రబాబు ఆవిష్కరించిన విజన్ కూడా అదే. ఇంతకీ ఫారిన్లో అప్లై చేస్తున్న ఈ సూత్రం మన దగ్గర వర్కౌట్ అవుతుందా? చూద్దాం ఓ షార్ట్. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన విజన్ 2047ని కాస్త డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ పేదరిక నిర్మూలన. ఈ స్లోగన్ని ఉపయోగించుకునే భారతదేశ రాజకీయాలు నడుస్తున్నాయి. పథకాలు, హామీలు అన్నీ ఆ పేదరిక నిర్మూలన కోసమే. దాదాపుగా మనం పుట్టినప్పటి నుంచి ఈ పేదరిక నిర్మూలన గురించి మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్లో ఫస్ట్ పాయింట్ కూడా అదే. 23 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో పేదరికమే ఉండకూడదు అన్నది చంద్రబాబు లక్ష్యం. నిజంగా అది సాధ్యమేనా? చేయగలరా అసలు? దీనికి సమాధానం చూద్దాం. ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్ మొదట్లో మనం ఒక విషయం చెప్పుకున్నాం. ప్రజల్లో బాధ్యత పెరిగినప్పుడే అభివృద్ధి సాధ్యం అని. చంద్రబాబు కోరుకుంటున్నది కూడా ఆ ప్రజల్లో రెస్పాన్సిబిలిటీ పెరగాలి అని. ప్రజల్లో వచ్చే ఆ బాధ్యతాయుతమైన ప్రవర్తనను పేదరిక నిర్మూలనకు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు సీఎం. అర్థం కాలేదా? ఇంకాస్త డీటెయిల్గా చూద్దాం. పేదరికాన్ని నిర్మూలించడానికి చంద్రబాబు ఎంచుకున్న ఫార్ములా P4. జనరల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి మనం వింటూ ఉంటాం, కానీ ఇందులో పీపుల్ని కూడా చేర్చి పబ్లిక్, పీపుల్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే P4 ఫార్ములా తయారు చేశారు చంద్రబాబు. ఈ P4 ఫార్ములాలో ప్రజలదే కీ రోల్. పేదరిక నిర్మూలన చేయాల్సింది వాళ్లే. అది ఎలాగో చూద్దాం. రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 10% మందిని దత్తత తీసుకోవాలి అనేది చంద్రబాబు ప్రతిపాదించిన సూత్రం. అంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేది ఇక్కడ థీమ్. మరి ప్రభుత్వం ఏం చేయదా? అంతా ప్రజలే చూసుకోవాలా అంటే అదేమీ కాదు. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోబోతోంది. ఒక ఇంటికి ఏం కావాలి, వాళ్ళ ఖర్చుల్ని ఎలా తగ్గించాలి, వాళ్ళ ఆదాయాన్ని ఎలా పెంచాలి, ఈ ప్రశ్నల నుంచి కొన్ని సమాధానాలు తయారు చేసింది ప్రభుత్వం. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా చేసుకుని ప్రతి ఒక్కరికి సొంతంగా ఇంటి స్థలం, ఆ ఇంటికి 24 గంటల కరెంటు, ఆ కరెంటు కూడా ఖర్చు తగ్గించే సోలార్ ద్వారా ఇవ్వడం, అలాగే నీటి వసతి, ప్రతి ఇంటికి డిజిటల్ కనెక్టివిటీ, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, అవసరమైతే నైపుణ్య శిక్షణ, ఇవన్నీ ఒక కుటుంబానికి అందించగలిగితే ఆటోమేటిక్గా పేదరికం దూరమైపోతుంది అనేది చంద్రబాబు సిద్ధాంతం. ఇక ఉద్యోగాల కల్పన. సాధారణంగా మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా మందికి ఉంటుంది, కానీ అలాంటి వాతావరణం ఉన్నప్పుడే కదా వ్యాపారాలు పెట్టడానికి ఎవరైనా ముందుకొచ్చేది. ఆ బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. యూరప్లో కానీ, సింగపూర్, మలేషియాలో కానీ వ్యాపార అనుకూల వ్యవస్థలున్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఒక కొత్త విధానాన్ని రూపొందించింది కూటమి ప్రభుత్వం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు అంటే మీరెన్ని ఇచ్చారు అంటూ వాదులాడుకుంటూ ఉంటారు. దానికి అసలు అంతే ఉండదు కూడా కొన్నిసార్లు. కారణం, అందరికీ ఉద్యోగాలు కల్పించడం, అది కూడా ప్రభుత్వం ద్వారా చేయడం అంటే దాదాపుగా అసాధ్యం కాబట్టి. కానీ దాన్ని సుసాధ్యం చేయాలి అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. దేశంలో కుల గణనపై చర్చ జరుగుతున్న వేళ దానికి భిన్నంగా నైపుణ్య గణన చేపట్టారు చంద్రబాబు. అంటే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి చదువుకున్న వాళ్ళెవరు, వారి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ ఉద్యోగాలకు పనికొస్తారు, ఇలాంటి డేటా సేకరిస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీకి ఇదిగో చూడండి, ఏపీలో ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ ఇవి, మా బలం ఇది అని చెప్పి చూపించడానికి ఈ డేటా అంతా ఉపయోగపడుతుంది. అదే సమయంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒక ప్లాన్ని రూపొందిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు అనేది చాలా పెద్ద నెంబర్. అది సాధ్యం కాదు అనేది చాలామంది చాలా సింపుల్గా చెప్పేసే కౌంటర్. అయితే దీనికి కూడా ఒక ప్లాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. పెట్టుబడి పెట్టే కంపెనీలను మీరెన్ని ఉద్యోగాలు ఇస్తారో ముందే చెప్పండి, దానికి తగ్గట్టుగా రాయితీలు తీసుకోండి అని చెప్తున్నారు. అంటే ఎన్ని ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే అంత ప్రోత్సాహకాలు ఇస్తారన్నమాట. ఉద్యోగాలు కల్పించడానికి కంపెనీలు రెడీనే, కానీ మాకు కావాల్సిన స్కిల్స్ యూత్లో ఉండట్లేదే అనేది ఆ కంపెనీలు చెప్తున్న మెయిన్ అబ్జెక్షన్. యూరప్ కంట్రీస్లో ఇలాంటి సమస్య లేదు.
వాళ్ళకి చిన్నప్పటి నుంచే స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఇక్కడ ఆలస్యమైన ఆ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఆ సొల్యూషన్లో భాగంగా తీసుకొస్తున్నదే స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. ఇండస్ట్రీ వర్గాలకు కావాల్సిన స్కిల్స్ని యూత్కి నేర్పించడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగానే నేబర్హుడ్ వర్కింగ్ పాలసీని తీసుకురావాలి అనుకుంటోంది ప్రభుత్వం. ఇంట్లో కూర్చునే పని చేసుకునేలాగా మరిన్ని పాలసీస్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక వర్క్ స్టేషన్ల ఏర్పాటు అనే కొత్త ఆలోచన కూడా చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అంటే ఎవరైనా వెళ్ళి ఆ వర్క్ స్టేషన్స్లో పని చేసుకోవచ్చు. అవసరమైన అన్ని సదుపాయాలు అక్కడ కల్పించుంటాయి. స్కిల్స్ నేర్పించే ట్రైనింగ్ సెషన్స్ కూడా వర్క్ స్టేషన్లలోనే ఏర్పాటు చేస్తారు. విజన్ 2047లో 4వ ప్రాధాన్యత అంశం వాటర్ సెక్యూరిటీ. నీళ్లుంటేనే అభివృద్ధి. ఈ సూత్రాన్ని ఎవరైనా నమ్మాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు అన్నిటికీ నీటిని అందుబాటులో ఉంచితే ప్రజల ఆరోగ్యం, పంటల సాగు, పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతాయి అనేది చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం. నదుల అనుసంధానం ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున చేపట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఏపీలోనే ప్రారంభించాలి అని ఈ మధ్య కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి రిక్వెస్ట్ చేశారు సీఎం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానించాలి అంటూ ప్రతిపాదించారు. అంతేకాదు బనకచెర్లకు నీటిని తీసుకురావడం ద్వారా రాయలసీమకు నీళ్లు అందించాలి అనేది చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం. దాదాపు 60,000 కోట్ల రూపాయల ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్కి సాయం అందించాలి అంటూ ఈ మధ్య కేంద్రాన్ని కూడా కోరారు. చెప్పిన 10 సూత్రాల్లో 5వ పాయింట్ ఫార్మర్ అగ్రిటెక్, అంటే వ్యవసాయంలో టెక్నాలజీని మిక్స్ చేయడం. సరిగ్గా చెప్పాలి అంటే పంటకు దోమ, తెగులు పడితే పొలం మొత్తం మందులు చల్లుతారు కదా, అలా కాకుండా ఎక్కడ అవసరమో అక్కడే మందులు చల్లేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, రోబోటిక్స్ ఈ టెక్నాలజీస్ని వ్యవసాయంలో ప్రవేశపెట్టాలి అనుకుంటున్నారు. పెస్టిసైడ్స్ షాప్లో వాళ్ళిచ్చిన మందుల్నే పొలాలకు పిచికారీ చేస్తూ ఉంటారు రైతులు. వాళ్ళు ఏదిస్తే రైతులు అదే వాడాల్సి వస్తుంది. కానీ ఈ టెక్నాలజీతో పంటకు ఏ మందులు అవసరమో రైతులే తెలుసుకోవచ్చు అంటున్నారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం హార్టికల్చర్లో 20% ఉత్పత్తులు మార్కెట్కి చేరకుండానే పాడైపోతున్నాయి. ఈ నష్టాన్ని తగ్గించడానికి కూడా టెక్నాలజీ సాయం తీసుకోవాలి అంటున్నారు. ఇలా అంటే ఒప్పుకుంటారో లేదో కానీ చాలామంది రాజకీయ నాయకులు టెక్నాలజీతో అంత కంఫర్టబుల్గా ఉండరు. టెక్నాలజీతో చాలా చేయొచ్చు అని తెలిసినా ఆ దిశగా పెద్దగా అడుగులు వేయరు. కానీ చంద్రబాబు మాత్రం టెక్ సావీ సీఎం. వయసు 74 ఏళ్లైనా టెక్నాలజీలో వచ్చే మార్పుల్ని తెలుసుకోవడంలో, నేర్చుకోవడంలో, వాటిని అప్లై చేయడంలో ఆయన యూత్ కంటే కూడా ఒక అడుగు ముందుంటారనే చెప్పొచ్చు. సాధారణంగా ఆ వయసులో ఉండే రాజకీయ నాయకులు ఈ వయసులో ఈ కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం మాకు అవసరమా అని అంటూ ఉంటారు. కానీ చంద్రబాబు అలా కాదు. మైక్రోసాఫ్ట్ డీకోడెడ్ ప్రోగ్రాంలో ప్రసంగించిన వన్ అండ్ ఓన్లీ పాలిటీషియన్ ఆయన. మైక్రోసాఫ్ట్ డీకోడెడ్ అనేది కంప్లీట్లీ టెక్ రిలేటెడ్ సమిట్. ఆ సమిట్లో ఏపీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హైబ్రిడ్ క్లౌడ్ సొల్యూషన్ని పరిపాలనలో ఎలా భాగం చేశామో అన్నది ఆయన వివరించారు. ఇక బిగ్ డేటా అనలిటిక్స్ని 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే ఉపయోగించారు చంద్రబాబు. గూగుల్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడు ఏం సాధించారు ఆ బిగ్ డేటా అనలిటిక్స్తో అంటే సివిల్ సప్లైస్లో ఏకంగా 700 కోట్ల రూపాయల వృధాని అరికట్టారు. అందుకే వ్యవసాయంలో కూడా టెక్నాలజీని ప్రవేశపెడితే ఊహించని లాభాలు వస్తాయనేది చంద్రబాబు నమ్ముతున్న సిద్ధాంతం. అందరూ వాట్సాప్ని చాటింగ్కి ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ఆ వాట్సాప్ని 100 పౌర సేవలకు ఉపయోగించుకుంటున్నది మాత్రం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే. విజన్ 2047లో 6వ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. కేంద్ర మంత్రి గడ్కరీ ఒక మాట అంటూ ఉంటారు. అమెరికా డెవలప్డ్ కంట్రీ కాబట్టే అక్కడి రోడ్లు చాలా బాగుంటాయని అందరూ అనుకుంటారు. కానీ రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా డెవలప్ అయింది అని ఎవ్వరూ అనుకోరు అని చాలాసార్లు ఆయన అన్నారు. సో ఒక రాష్ట్ర అభివృద్ధికి రోడ్లు, రవాణా చాలా ముఖ్యం. పోర్టులు, ఎయిర్పోర్ట్లతో పాటుగా వాటికి రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలన్నా కూడా ఈ రవాణా సదుపాయమే ముఖ్యం. మన దేశంలో అమ్మే ప్రతి వస్తువులో 14% ఖర్చు ట్రాన్స్పోర్టేషన్దే. కానీ ఇతర దేశాల్లో ఆ ఖర్చు 8% మాత్రమే. బ్లూ ఎకానమీని కరెక్ట్గా ఉపయోగించుకుంటే రాష్ట్రానికి ఆదాయంతో పాటుగా నిత్యావసర ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ప్రతి పోర్టుకి, ప్రతి ఎయిర్పోర్ట్కి రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఉంటే ఖర్చు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ఎప్పుడైనా సరే అందించే వస్తువుల్లో కానీ సర్వీసెస్లో కానీ క్వాలిటీ ఉంటే ఎంత రేటు పెట్టడానికైనా రెడీ అయిపోతాం. ఒక విధంగా అదే వాల్యూ ఎడిషన్ కింద లెక్క. సో ఇకపై ఏపీలో తయారయ్యే ఉత్పత్తులకు బ్రాండింగ్ వచ్చేలా చేయడమే ఈ స్కీమ్. ఇక ఈ జాబితాలో స్వచ్ఛాంధ్రని కూడా చేర్చారు.
ఇందాకే మనం చెప్పుకున్నాం, అభివృద్ధి వచ్చిన తర్వాత స్వచ్ఛతని పాటించడం కాదు, స్వచ్ఛతని పాటిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని. ఆరోగ్యాలు బాగుండాలన్నా, మానసికోల్లాసం కావాలన్నా స్వచ్ఛతే ప్రధానం. ఇక డీప్ టెక్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, 20 మంది చేసే పనిని ప్రస్తుతం ఒక డ్రోన్ చేసేస్తోంది. అలాంటి టెక్నాలజీని వాడడమే కాదు, జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి అనేది చంద్రబాబు థీమ్. మున్ముందు ఎన్ని డబ్బులున్నాయో ముఖ్యం కాదు, ఎంత డేటా ఉంది అన్నదే ముఖ్యం. అనలిటిక్స్తో వండర్స్ చేయొచ్చు. ఫ్యూచర్లో వ్యవసాయం కూడా స్మార్ట్ వర్క్గా చేసే రోజులు రాబోతున్నాయి. సో భవిష్యత్తులో ఇదొక గేమ్ చేంజర్ కాబోతోంది. దీనికోసం ఐఐటి చెన్నై ఏపీలో డీప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ పెట్టబోతోంది. ఓవరాల్గా 2047 నాటికి ఇవన్నీ సాధ్యమయ్యేలా చేస్తాం, కానీ తాము ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది ప్రజలేనంటూ ఒక కంక్లూజన్ ఇచ్చారు చంద్రబాబు. అంటే మేం చేయాల్సిందంతా చేస్తాం, మీరెలా ఉండాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి, దానికి తగ్గట్టు మారండి అంటూ కంక్లూజన్ ఇచ్చారు. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒకే ఒక్క ఇండెక్స్ ఉంది, అదే సీఎం చంద్రబాబు నమ్మే హ్యాపీనెస్ ఇండెక్స్. ఇందాకే చెప్పుకున్నాగా, ప్రజల సంతోషాన్ని జీడిపిగా లెక్కించే దేశాలున్నాయని. ఆ పరిస్థితిని ఇక్కడ సృష్టించాలి అనుకుంటున్నారు చంద్రబాబు. ఇప్పటివరకు చెప్పిన విజన్ 2047 లక్ష్యాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే అది హ్యాపీనెస్ ఇండెక్సే. మరి చంద్రబాబు అనుకున్నట్టు 2047లో స్వర్ణాంధ్రని చూస్తామా? ఎవరు ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి పథం అలా కొనసాగుతూ వెళ్తుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.